సన్ రైజర్స్ సౌత్ ఆఫ్రికాలో ఈ పేరంటే తెలియని అంబానీ లేడు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ అయిన ఎస్ఏ20 లీగ్లో ఈ టీం ఎవటో మెరుగున బాహుబలి సైన్యంలో దూసుకెళ్తుంది. ఆ ఎస్ఏ20 లీగ్లో ఈ టీంకున్నంత ఫ్యాన్ బేస్ మిగతా ఏ టీమ్స్ కూడా లేదు. మన దగ్గర టాప్ టీమ్స్గా పిలువబడే ముంబై ఇండియన్స్, ఆర్సీబీ అలాగే సిఎస్కే లాంటి టీమ్స్కి ఎలా అయితే ఫ్యాన్ బేస్ ఉంటుందో అంతకు మించిన ఫ్యాన్ బేస్ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్కి ఎస్ఏ20 లీగ్లో ఉంది. రీసెంట్గానే ఎస్ఏ20 లీగ్ 4వ సీజన్ విజయవంతంగా పూర్తయింది. అందులో ఇప్పటిలాగే మన సన్ రైజర్స్ హైదరాబాద్ తమ్ముడైన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేపే మళ్ళీ ఛాంపియన్గా నిలిచింది. ఇందులో మైండ్ బ్లోయింగ్ మ్యాటర్ ఏంటంటే రీసెంట్గా జరిగిన లీగ్తో కలిపి ఇప్పటివరకు 4 ఎస్ఏ20 లీగ్లు జరిగాయి. అయితే ప్రతి సీజన్లో కూడా మన సన్ రైజర్స్ టీం ఫైనల్ వరకు వెళ్ళి అందులో ఏకంగా 3 సార్లు కప్పు కొట్టి ఛాంపియన్గా నిలిచింది. అంటే 2023 సీజన్ ఎస్ఏ20కి మొదటి సీజన్. ఆ మొదటి సీజన్లో మన వాళ్ళే మొదటి ఛాంపియన్గా నిలిచి ఆ తర్వాత సీజన్ అయిన 2024లో కూడా వరుసగా రెండోసారి ఛాంపియన్గా నిలిచారు. ఇక ముచ్చటగా 2025లో 3వ సీజన్లో కూడా ఫైనల్ వరకు చేరి చివరి మ్యాచ్లో ఓడి ఆ సంవత్సరం రన్నరప్గా నిలిచారు. ఆ ఒక్క సీజన్లో మాత్రమే సన్ రైజర్స్ టీం ఫైనల్లో ముంబై చేతిలో ఓడిపోయి మంచి హ్యాట్రిక్ ఛాన్స్ అయితే మిస్ చేసుకుంది. ఇక ఈ ఇయర్లో టీం మొత్తాన్ని మార్చిపడేసిన సన్ రైజర్స్ మేనేజ్మెంట్ విధ్వంసకర ఫినిషర్ అయిన ట్రిస్టన్ సాప్స్ని కెప్టెన్గా తెచ్చుకుంది. అంతేకాదు క్వింటన్ డికాక్, జానీ బేర్స్టో, మార్కో జాన్సన్, హెన్రిచ్ నోజ్ లాంటి మంచి మంచి టాప్ క్లాస్ ప్లేయర్స్ని తీసుకుంది. వీళ్ళకి తోడుగా జెమిస్ కోలెస్ అనే ప్లేయర్ మాత్రం అటు బ్యాటింగ్లోని ఇటు బౌలింగ్లోని సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్కి వెన్నెముకలా మారిపోయాడు. నాకైతే ఇతను మన ఎస్ఆర్హెచ్లో కూడా తీసుకొని ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఇలా వీళ్ళ టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్తో ఒక్క మ్యాచ్ గెలుచుకుంటూ మళ్ళీ ఫైనల్ వరకు చేరుకున్నారు. అయితే వీళ్ళకు పోటీగా ఈసారి మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ తమ్ముడైన ప్రిటోరియా క్యాపిటల్స్ టీం ఫైనల్కి చేరింది. కానీ తెలుసు కదా, సన్ రైజర్స్ ఫైనల్కి వచ్చిందంటే 95% కప్పు తీసుకొని వెళ్తుంది. సరిగ్గా ఈ మ్యాచ్లో కూడా ఇలానే జరిగింది. ఇందులో ముందుగా బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్ టీం 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. ఇందులో బేబీ ఎబిడిగా పిలుచుకుని సిఎస్కే భయంకర యంగ్ ఫినిషర్ అయిన డివాల్డ్ బ్రేవిస్ 56 బంతుల్లో 8 బౌండరీలు 7 సిక్సర్లతో 101 పరుగులతో సెంచరీ చేసి మన సన్ రైజర్స్కి చాలాసేపు చుక్కలు చూపించాడు. అలాగే ఇందులో మరో బ్యాటర్ అయిన బ్రైట్ పార్సన్ కూడా 30 బంతులు 30 పరుగులు చేశాడు. ఇక మిగతా అందరూ కూడా సన్ రైజర్స్ బౌలర్కి లొంగిపోక తప్పలేదు. ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ బౌలర్లో మార్కో జాన్సన్ 10 పరుగులు మాత్రం ఇచ్చి 3 వికెట్లు తీస్తే సిపామ్లా, హెన్రిచ్ నోజ్ చెరో వికెట్ తీసుకున్నారు. ఇక అనంతరం బ్యాటింగ్ దిగిన సన్ రైజర్స్ టీంలో ఈసారి పిచ్ ఫామ్లో ఉన్న క్వింటన్ డికాక్ అలాగే మరో ఓపెనర్ అయిన జానీ బేర్స్టోలు తొందరగా అవుట్ అయ్యారు. కానీ మ్యాచ్లో మాథ్యూ బ్రిడ్జ్కి 49 బంతులు 5 4లు 2 సిక్స్లతో 68 పరుగులు చేశాడు. అయితే ఇందులో మ్యాచ్ని మలుపు తిప్పిన మరో ప్లేయర్ మాత్రం కెప్టెన్ టబ్స్. ఈ సీజన్లో కెప్టెన్సీ ప్రెజర్ వల్ల ఇతను ఒక్క మ్యాచ్ కూడా సరిగ్గా ఆడలేకపోయాడు. కానీ చిట్ట చివరి మ్యాచ్ అయిన ఫైనల్లో మాత్రం హరివీర భయంకరంగా విధ్వంసం చేశాడు. కేవలం 41 బంతులను 2 4లు 4 సిక్సర్లతో 63 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. అంటే ఫైనల్ మ్యాచ్లో మన కెప్టెన్ కంబ్యాక్ ఇచ్చాడనమాట. ఈ దెబ్బతో 4 బంతులు మిగిలి ఉండగానే సన్ రైజర్స్ 4 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసి ముచ్చటగా 3వసారి ఛాంపియన్గా నిలిచింది. ఇంత పెద్ద లీగ్లో మన సన్ రైజర్స్ టీం ఫైనల్కి వస్తే టీం ఓనర్ అయిన కావ్యమారన్ లేకుండా అయితే ఉండరు కదా. ఈసారి ఏకంగా వాళ్ళ నాన్నతో కలిసి ఫైనల్ చూసింది. సన్ రైజర్స్ టీం గెలిచినప్పుడు ఆమె ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఫైనల్లో గెలవగానే ఎగిరి గంతేసి నాన్న మనం 3 టైటిల్స్ గెలిచామని చూపిస్తూ చిన్నపిల్లల చిందులేస్తూ మరీ సెలబ్రేషన్ గట్టిగా అరుస్తూ ఆమె ఇచ్చిన ప్రతి ఎక్స్ప్రెషన్ కూడా కెమెరామెన్స్ ప్రతిసారి క్యాప్చర్ చేస్తూనే ఉన్నారు. బయట దేశంలో నిర్వహించే లీగ్లో సన్ రైజర్స్ గెలిస్తే ఇంత హ్యాపీ అయిన కావ్యమారన్ ఇక ఏకంగా ఐపీఎల్లో కూడా సన్ రైజర్స్ టీం కప్పు కొడితే మాత్రం ఆమె సెలబ్రేషన్స్కి లిమిట్స్ కూడా లేకుండా పోతాయి. ఇలా ఎస్ఏ20లో కంప్లీట్ డామినెన్స్ చూపిస్తున్న సన్ రైజర్స్ ఐపీఎల్లో మాత్రం అంత సులభంగా ఫైనల్కి రాలేకపోతుంది. సేమ్ ఐపీఎల్లో ఎలా అయితే పెద్ద టీమ్స్ ఉంటాయో అలాగే ఎస్ఏ20లో కూడా జోబర్గ్ సూపర్ కింగ్స్, ఎంఐ కేప్ టౌన్, ప్యారల్ రాయల్స్, ప్రిటోరియా క్యాపిటల్ అలాగే డర్బన్ సూపర్ జెయింట్స్ లాంటి స్ట్రాంగ్ టీమ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఇందులో కేవలం 6 టీమ్స్ మాత్రమే ఉంటే ఐపీఎల్లో 10 టీమ్స్ ఉంటాయి. అలాగే ఐపీఎల్లో ప్రపంచం నలుమూలల నుంచి చాలా టాలెంటెడ్ ప్లేయర్స్ వస్తారు. కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ బెస్ట్ ఇవ్వడానికి ఖచ్చితంగా ట్రై చేస్తారు. అలాంటి ప్లేయర్స్ని అవుట్ చేయడం చాలా కష్టం. మరి సన్ రైజర్స్ టీం ఎస్ఏ20లో వరుసగా ప్రతిసారి ఛాంపియన్గా ఉంటే మరి ఐపీఎల్లో ఉండే సన్ రైజర్స్ టీం మాత్రం ఇలా ఛాంపియన్గా ఎందుకు ఉండలేకపోతుందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.